జనసేన అధినేత పవన్ కళ్యాణో లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించండి నన్ను, లేకపోతే కనుక అమ్మాయిల్ని మోసం చేయండి నన్ను, అమ్మాయిల్ని వేధించండి నన్ను చెప్పరు. అలా చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అలా యాక్షన్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, ఒక అరవ శ్రీధర్ ఉదంతం సాక్ష్యమైంది, కిరణ్ రాయల ఉదంతం సాక్ష్యమైంది, అట్లాగే మొన్న ఈ మధ్యన ఇంకొక నాయకుడిది అయింది. ఇప్పుడు ఇవన్నీ వ్యక్తిగత కేసు, కానీ పార్టీని వెంటాడుతున్నాయి. లేటెస్ట్గా మరొక సంఘటన చోటు చేసుకుంది. వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్టు బాగా హైలైట్ కావడానికి కారణమవుతున్నటువంటి ఉదంతం ఇది. లేటెస్ట్గా మరొక మహిళ ఏదైతే ఈ అంశానికి సంబంధించి సేమ్ కంప్లైంట్, అమ్మాయి పేరు చెప్పడం కరెక్ట్ కాదు, బాధితురాలు కాబట్టి, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు ఆర్థికంగా శారీరకంగా వాడుకుని తనను మోసం చేశాడు అంటూ భీమవరానికి చెందిన మద్దాల డాష్ 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 అనే మహిళ ఆవేదన చెందుతోంది. ప్రస్తుతం తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతోంది. తాను కూడా జనసేన అభిమానిని, ఏడాదిగా తనకు శారీరకంగా వాడుకుని 10 లక్షల నగదు బంగారం తీసుకుని మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తోంది. ఇతర అమ్మాయిలతో తిరుగుతూ తన్ను కూడా అమ్మాయిని ట్రాప్ చేయాలని సూచిస్తున్నాడని వీడియో విడుదల చేసింది. సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి వీడియోలో అమ్మాయి చెప్పినటువంటి చాలా ఆవేదన భరితమైనటువంటి అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చింది. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు వివాహంలో ఉందని చెప్పి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత గోనా జయప్రకాష్ నాయుడు అనే నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా నన్ను వచ్చాను పెళ్లి చేసుకుంటాను అంటే ఇష్టం అని చెప్పి నేను చేసుకున్నానండి, మీకు నాకు సెట్ అవుతుందని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్ చేయడం, ఆఫీస్లో ఉండడం అవన్నీ జరిగితే వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్ళి అయిపోయింది కానీ వీళ్ళకి కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ ఫస్ట్ దగ్గర టార్చర్ చూసొచ్చేసింది, ఇంకా నాకు ఏదో అవసరం ఉందండి, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు కూడా నా భార్య వదిలేసింది, నేను వంటకాన్ని ఉంటాను, నేను బాగా చూసుకుంటానని చెప్పి నేను తీసుకెళ్ళి ఇలా కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే ఇలా మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరితో మాట్లాడి నేను చేపిస్తాను, ఈ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అని తీసుకోవాలని చెప్పేసి ఇది 1 by 1 ఒక్కొక్క ఉదంతం. బట్ ఇది పార్టీకి సంబంధం లేదు, లేదా పార్టీ ప్రోత్సహించేది కాదు. కానీ వ్యక్తుల యొక్క తప్పులు పార్టీ నేత అన్నటువంటి పేర్లతో తెర మీదకి వస్తుంటాయి.